మూవీ కోసం ప్రయోగాల్ని పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకి ఓటేశారు కింగ్ నాగార్జున. ఈ మధ్య వరుసగా ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిన కింగ్ 100వ సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే రిలీజ్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలుగు స్క్రీన్ మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నాగార్జున. కెరియర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్ లో మరింత డిఫరెంట్ గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేరా సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు నాగ్. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కూలీ సినిమాలో విలన్ గా నటించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు కింగ్. సీనియర్ హీరోల్లో ఎవ్వరూ చేయని రిస్క్ చేసిన నాగ్ ధైర్యానికి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా కూలీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే 100వ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ కెప్టెన్సీలో సినిమా చేస్తున్న నాగ్ ఆ సినిమాను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఆ సినిమా రిలీజ్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ముందు నుంచి ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన నాగ్ సంక్రాంతి బరిలో దిగుతారని భావించారు ఇండస్ట్రీ జనాలు. కానీ ఆ ప్లాన్ మార్చి దసరా సీజన్లోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారట కింగ్. త్వరలోనే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రానుందన్న టాక్ వినిపిస్తోంది.